సినిమా సినిమా కోసం చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఎలా పోగొట్టుకుంటున్నారు? ఒక థియేటర్లో 200 సీట్లుంటే 200 సీట్లకు ఒక టికెట్ ధర 80 రూపాయలు చిన్నగా పెట్టుకున్న ఒక 200 సీట్లు వేసుకుంటే 8 16,000. 16 ఇంటూ 4 షోలు వేసుకుంటా 64,000. అంటే 64,000 14,000 తీసేద్దాం, 50,000 అయితే వస్తుంది. 10 రోజులు నడుపుకుంటే 15,50 అంటే 5 లక్షలు 10 రోజులు. 5 లక్షలు ఇంటూ 10 రోజుల వరకు ఒక 1000 థియేటర్లు వేసుకుంటే ఎంత అవుతుంది? 50 కోట్లు అవుతుంది. తెలుసా? 50 కోట్ల రూపాయలు ఒక 10 డేస్ లోపలనే 1000 థియేటర్ల. కానీ మన దగ్గర 2 తెలుగు రాష్ట్రాల్లో 3,000 4,000 థియేటర్లకు 3,500 థియేటర్లకు పైగా ఉన్నాయని తెలుసు. మీరు గూగుల్లో కొడితే వస్తాయి, సెర్చ్ చేస్తే వస్తాయి. ఒకవేళ అన్ని థియేటర్లు దమ్మిపడ్డా 1000 థియేటర్లు వేసుకున్నా 50 కోట్లు 10 రోజులకు వస్తున్నాయి. 50 కోట్లల్లో ఒక 10 కోట్లు సినిమా ఖర్చు కింద తీయండి. ఒక హీరోకు 2 కోట్లు తీసేయండి. ఆయన మా అయితే 3 నెలలు 2 నెలల సగము ఖర్చు యాక్టింగ్ చేస్తుండొచ్చు, కష్టపడుతుండడు. రోజుకి ఆయనకు ఒక కూలి 1,00,000 రూపాయలు వేసుకున్నా ఎంత అవుతుంది? ఒక నెలకు 30 లక్షలు, 3 నెలలకు 90 లక్షలు. మనము ఎక్కడ ఇస్తున్నాం? రోజుకు 2 లక్షలు పెట్టినా నెలకు 60 లక్షలు. 60 ఇంటూ 3 నెలలకు 6×18 1,80,00,000. రోజుకు 2 లక్షలు సంపాదించే మగాడు ఎవడన్నా ఊరు ఈ భూమిన? ఒక కంపెనీలు ఇడిచిపెట్టి ఒక మనిషి బయట సంపాదన, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ చేసిన వాళ్ళు కూడా నెలకు తెప్పి కొడితే 1,00,000 రూపాయలు సంపాదిస్తలేరు. అటువంటిది రోజుకు 2 లక్షలు అంటే నెలకు 60 లక్షలు. అంటే ఒక హీరోకి 3 నెలలకు 1,80,00,000. ఒక సంవత్సరం 4 సినిమాలు తీసిన 18 72 7 కోట్లు పైన పైచలు. సంవత్సరానికి 5 కోట్లు వేసుకో. అరే మన ప్రైమ్ మినిస్టర్ అంతా నెలకు 5 లక్షలు లేదు జీతం. సీఎంలకు లేవు. 12,60 సంవత్సరానికి 60 లక్షల కోటి రూపాయలు సంపాదిస్తలేరు. ఒక ప్రైమ్ మినిస్టరు సీఎంలు కూడా సంవత్సరం కోటి లేదు. తర్వాత వేరే సైడ్లో వేరే అనుకో బిజినెస్. కానీ పబ్లిక్ తెలిసినట్టుగా అయితే జీతాలు అంతే కదా. మరి వీళ్ళకి ఎందుకంటే ఇది వ్యాపారంగా మార్చుకున్నారు ఎందుకు? ఒక కళని కళగా చూపించాలండి పబ్లిక్. వినోదం కింద చూపించాలి. మీరు వినోదం రూపంలో మీరు చూపించాలి. దీనికి ఒక్కటేసారి 300 నుంచి 500 ఏం టికెట్ అండి ఇది? నాకు అర్థం కాదు. ఒక్క సినిమాకి